కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కుదునూరు గ్రామ సోదర సోదరిమణులకు, మీడియా సోదరులకు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ అబద్ధాలని మరి చెప్పడం జరిగింది. అబద్ధాలు చెప్పి కూడా మరి మనకు ఒక రకంగా మంచి చేశాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంతో ఒక్కొక్క అబద్ధంలోనూ ఒక్కొక్క విధంగా దొరికిపోయాడు ఆయన. దానిపైన మనం ఈ రోజున మరి మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈ రోజున ఈ సాయంకాలం టైంలో 4 జీపులు పంపించి పోలీసులను ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త నాయకుడి యొక్క మోటార్ సైకిల్కి సీ బుక్ ఉందా, లైసెన్స్ ఉందా, లేదంటే మీ మీద కేసు రాస్తామని కేసులు రాసి భయపెట్టి ఇక్కడికి ఎవరిని కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేసి చివరికి చేసేది ఏమీ లేక ఎన్ని రాసినా కూడా ఎవరు ఇక్కడ ఆగడం లేదని చేసేది ఏమీ లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆ పోలీసుల యొక్క మరి వాళ్ళ నిర్బంధాన్ని ఎక్కడా కూడా లెక్క చేయ ధైర్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు మీటింగ్ పెట్టావు, ఆ మీటింగ్కి ఎవరు వచ్చారు? స్వచ్ఛందంగా ఎవరన్నా వచ్చారా? ఈ డ్వాక్రా మహిళల్ని, అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళని, అదేవిధంగా మరి పెన్షన్దారులని పెన్షన్ రాకపోతే మీ పెన్షన్లు రద్దు చేస్తామని, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా ఒక 4-5 వస్తారు కదా, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ రకంగా, అదేవిధంగా ఉపాధి హామీ వాళ్ళని రాకపోతే మీకు మస్తర్లు ఏమని ఈ రకంగా ఇబ్బందులు పెట్టి అతి కష్టం మీద జనాన్ని పోగేసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. ఈవేళ నువ్వు పోలీసులను అడ్డం పెట్టినా కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా ముందుకు వచ్చిన పరిస్థితి మాది, మా కార్యకర్తలు. అంతేకాకుండా మరి ఆ రోజున నువ్వు చాలా అబద్ధాలు మాట్లాడడం జరిగింది. ఎందుచేతనంటే గ్రామంలో నుండి ఈ చెరువు గతంలో 20 సంవత్సరాల క్రితం మరి గ్రామస్తుల యొక్క అవసరాల నిమిత్తం కళ్యాణ మండపం నిర్మించాలని అప్పుడు పూర్తి చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు రూల్కి విరుద్ధమని నువ్వు ఆ మట్టిని తీయించేయడం జరిగింది. దాంతో నువ్వు పీకల్లో కష్టాల్లోకి పోయావు. ఉన్న 4 ఓట్లు కూడా కుటుంబంలో వచ్చే అవకాశం లేకుండా పోయింది. పీకల్లో ఎప్పుడైతే కష్టాల్లోకి పోయావో ఏదో రకంగా కవర్ చేసుకోవాలి. స్థానిక నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రకరకాల ఏదో విమర్శలు చేస్తే ప్రజలు ఏదైనా కొంచెం నమ్ముతారేమో అని. కానీ రామకృష్ణారెడ్డి నీకు ఒకటి అర్థం కాలేదు. నీ మీటింగ్ వచ్చిన జనమే బయటకు వచ్చి ఏ రకంగా నిన్ను తిట్టుకున్నారు, ఏ రకంగా చేశారో అన్నది మరి స్థానిక ఉన్న ప్రజలకే తెలుసు. ఇటువంటి దౌర్భాగ్యంగా ఈ రకంగా ప్రవర్తించి ఈ రోజున మళ్ళీ ఏదో కవర్ చేసుకోవడానికి మీటింగ్ పెట్టాడా అని చేతికరించుకుంటూ వచ్చారు ప్రజలు బయటికి. గుర్తుపెట్టుకో, రేపు రాబోయే రోజుల్లో ఇంకా నీకు చిత్కారాలు ఏ రకంగా ఉంటాయో అన్నది కూడా గుర్తు చేసుకో. ఆ రోజున చెరువు కప్పెట్టారు. ఎందుకు? కళ్యాణ మండపం గురించి. ఇక్కడ నాగిరెడ్డి గారు ఇంకా ఒక పాయింట్ చెప్పలేదు, నేను ఆధారాలతో సహా చెప్తున్నా. ఆ రోజున చెరువు కూర్చడానికి కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఓకే అంది. ఇంకో దానికి సంబంధించిన జీవో 2008 సంవత్సరం 22వ తారీఖు 12వ నెలలోను చెరువు కప్పెట్టడానికి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పుడు నాగిరెడ్డి గారు, అదేవిధంగా అప్పుడు రామారెడ్డి గారు, శేషారెడ్డి గారు వీళ్ళ సహకారంతో ఇంకో జీవో కాపీ. అంతేగాని వీళ్ళేమో ఆషామాషిగా ఏం కప్పెట్టడం జరగలేదు. కానీ నువ్వేం చేసావు? నీ అనుచరుల చేత వాళ్ళ పేర్లు కూడా చెప్తాను చూడు. 1 కర్రి సూర్యనారాయణ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, అదేవిధంగా తమలంపూడి సూరారెడ్డి తండ్రి రామారెడ్డి, పొలగం సూర్యనారాయణ రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి, తేతల రామకృష్ణారెడ్డి తండ్రి రామారెడ్డి. వీళ్ళందరూ ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి తేతల
పొలం సున్నారెడ్డి, తండ్రి వెంకటకృష్ణారెడ్డి బీజేపీ, అదేవిధంగా తేతల రాజశేఖర రెడ్డి, తండ్రి అమ్మిరెడ్డి. ఈ 5గురిలోనూ 4 తెలుగుదేశం పార్టీ, 1 బీజేపీ. వీళ్ళ చేత కోర్టులో కేసు వేయించావు. తెర వెనుక నువ్వు ఉండి ఇది యథార్థం అవునా కాదా, ఇగో వాళ్ళు వేసిన, నేనేమి ఆధారాలు లేకుండా నీలాంటి సొల్లు కబుర్లు కాదు చెప్పేది, అబద్ధాలు కాదు, సుల్రాన్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకో. నేను చెప్పేవన్నీ కూడా ఈ ఆధారాలతోటి. మీ వాళ్ళు వేసిన రిట్టు ఎప్పుడు వేశారు? 2022లో వేశారు హైకోర్టుకి. ఇలాగ గ్రామంలో చెరువు పూర్తి చేశారు. ఇది ఎప్పుడు? 2008లోనేమో పూర్తి చేస్తే 9లోను 22లో నీ అనుచరుల చేత వేయించావు. ఏమని? గ్రామంలో చెరువు పూర్తి చేశారు, 5 ఎకరాల చిల్లర ఉండాలి, మళ్ళీ 5 ఎకరాల చిల్లర ఉండేలాగా చేయించండి అని కోర్టుకు వెళ్ళి పంపించావు. ఈ పాపం ఎవరిది? సుప్రీంకోర్టు తీర్పును అందరం కూడా గౌరవించాలి. చట్టం అంటే అందరికీ కూడా ఒకటే. చట్టం ఒకళ్ళు చుట్టం కాదు, ఒకళ్ళు వ్యతిరేకం కాదు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. కానీ గ్రామస్తులు ఎవరు మిగతా వాళ్ళు వెళ్ళలేదు. కేవలం నీకెవరైతే అనుకోను వాళ్ళ చేత వేయించావు నువ్వు. సహజంగా కోర్టు ఏమంటుంది? కోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వమంటుంది. ఎవరైనా ఫాలో అవ్వాలి కోర్టు డైరెక్షన్. కోర్టుకి వెళ్ళకపోతే కోర్టు పట్టించుకోదు. ఏదైనా కోర్టు దృష్టికి వెళ్తేనే వెంటనే తక్షణం దానిపైన యాక్షన్ తీసుకుంటుంది. నువ్వు చేసిన మరి నీ అనుచరుల చేత వేయించావు, దాని ఫలితమే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. సహజం. కోర్టు డైరెక్షన్ ఎప్పుడు ఇది ఇచ్చిందో తప్పనిసరిగా తీయాలి. కానీ వెళ్ళింది ఎవరు? గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. ఒకవేళ నీ కానీ గుర్తు లేకపోతే చూసుకో. ఈ జీవో కాపీలు మా దగ్గర ఉన్నాయి, కావాలంటే నీకు పంపించబడినా కూడా పంపిస్తాం, ఒక నీకు తెలియదంటే. అంతేగాని ఆ రకంగా నీ అనుచరుల చేత కోర్టుకు పంపించి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నంగనాచి కబుర్లు. ఎవరు నా దగ్గర రాలేదు, నా దగ్గరకు వచ్చేస్తే ఆఫ్ చేసేస్తాను. నువ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత గల పదవిలో ఉన్నావు. ఒకళ్ళు రావాలా? ఆ గ్రామం మంచి చెడ్డ నీకు తెలీదా? ఆ ప్రజల అవసరాలు ఏంటి అన్నది నీకు తెలీదా? నువ్వు ఆపించవలసిన ఒక నిజంగా నీ చేతిలోనే కానీ ఆ పౌరుల నుండి ఎందుకు ఆపించలేదు అంటే ఇవన్నీ కూడా మసిపూసి మారేడుగా చేసి ప్రజలను ఏదో రకంగా నమ్మించాలన్న ఉద్దేశంతో నువ్వు చెప్పే కబుర్లు. ఇంకా ఇంకోటి కూడా చెప్తా అన్నా, నువ్వు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో కోర్టుకు వెళ్ళిన వ్యక్తిని ఆంజనేయ స్వామి సంబరం సందర్భంగా నువ్వు సన్మానం కూడా చేసావు. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. ఈ ఫోటో కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళని నువ్వు సన్మానం చేసావు ఆంజనేయ స్వామి సంబరానికి, పండగలో. ఇవన్నీ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నంగనాచి కబుర్లు చెప్తూ నా దగ్గరికి ఎవరూ రాలేదు, వస్తే నేను ఆఫ్ చేసేద్దును, పొడిసేద్దును. ఎందుకయ్యా కబుర్లు చేసి అంతా కూడా ఇక్కడ పొడవలసిందంతా పొడిసేసావు నీ అనుచరులతోటి. పైకి మాత్రం నాటకం ఆడుతా మాట్లాడుతున్నావు. నీ కళ్ళబొల్లు కబుర్లన్నీ కూడా ప్రజలకి తెలుసు. అయినా ఈ రోజున మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం నీ నిజస్వరూపం బయట పెట్టడానికే. నీ నిజస్వరూపం అంటే మేక వన్నె కప్పుకున్నటువంటి నక్కలకి పడవు, నక్క జిత్తులు. నీ నక్క జిత్తులు ఎల్ల కాదు సాగో ప్రజలకు తెలుసు. ఈ ఊర్లో ఎవరు ఏం చేశారా, ఎవరికి మేలు చేశారా, ఎవరు అన్యాయం చేశారా అన్నది ఈ రోజున ఇప్పటికే గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చిన కార్యకర్తల ద్వారా కూడా ఇంకా ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా మా కార్యకర్తలు కూడా అంతా కూడా బహిర్గతం చేసాం. ఇందులో ఎక్కడ అబద్ధాలు లేవు. కాబట్టి మా కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా చెప్తారు నువ్వు చేసిన దారుణానికి. ఎస్, కోర్టుని అందరూ కూడా మనం గౌరవించాలి. సుప్రీంకోర్టు అన్నా, హైకోర్టు అన్నా, ఏ కోర్టు అయినా కోర్టు తీర్పును మనం గౌరవించాలి. కానీ ఆ రకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు? మీ వాళ్ళు అవునా కాదా? అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలి. కోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పావు, రైటే. కోర్టు తీర్పుకి చట్టానికి ఇది వ్యతిరేకం, ఇక్కడ చెరువుగా పెట్టమన్నావు, కరెక్టే, కాదను. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ మేరకే చెరువును పూడ్చడం జరిగింది తప్ప ఇంకో రకంగా కాదు. మరి ఎమ్మెల్యే పదవిలో ఉన్నవాడివి
చట్టం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నవాడివి ఆ రోజున చెరువు గర్భంలో మరి వినాయకుడి గుడికి నువ్వు శంకుస్థాపన ఎందుకు చేసావయ్యా? ఎలా చేసావు నువ్వు? ఏ రకంగా చేసావు? అంటే అప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు నీకు ఇది చెరువు గర్భాన్ని గుర్తు రాలేదా? తర్వాత కొత్తగా చెరువు వచ్చిందా? అంటే నువ్వు చేస్తే సంసారం, ఎదురోడు చేస్తే వ్యభిచారం, నీ తీరి అది. ఏదో చెప్పే శ్రీరంగ నీతులు దూరం ఏయో గుడిసెలు అంటారు చూడు, ఆ టైపు నువ్వు. కాబట్టే ఈ రకంగా మాట్లాడుతున్నావు, లేదంటే ఈ రకంగా మాట్లాడను. అంతేకాకుండా మరి నువ్వు చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నావో కూడా చెప్తున్నాను. ఇది ఒక ఉదాహరణ చెరువుది. అంతేకాకుండా R&B స్థలంలో ఎక్కడా కూడా విగ్రహాలు ఎవరయ్యా కూడా పెట్టకూడదు. సుప్రీంకోర్టు రూలే ఉంది. నువ్వేం చేసావయ్యా? ఈ కుతుకులూరు గ్రామంలో నలుగురికి ఉపయోగపడే బస్ షెల్టర్ని కొట్టేసి మీ నాన్నగారి విగ్రహం పెడతావా? సుప్రీంకోర్టు నీకు అనుమతి ఇచ్చిందా? అదేవిధంగా రామవరం గ్రామంలో ఎప్పుడో మీ నాన్నగారి టైంలో అయింది. అది మహిళా సంక్షేమానికి సంబంధించి ఒక బిల్డింగ్ మహిళలకి నిర్మించడం జరిగింది. ఆ బిల్డింగ్ తర్వాత ఆర్బీకే సెంటర్ అయింది. తర్వాత ఆ బిల్డింగ్ కూల్చేసి 4 రోడ్ల జంక్షన్లో నువ్వు మీ నాన్నగారి విగ్రహం పెడతావా? అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం కాదా? నేను ముందు చెప్పినట్టుగా నువ్వు చేస్తేనే సంసారం. ఏ చేసినా ఎవరిని పాయింట్ అవుట్ చేస్తావు. ఏదో గురు వింద గింజ తన నలుపు తనకు తెలియదట. నీకున్నది కొంచెం నలుపు కాదు, పెద్ద నలుపు. గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. అంతేకాకుండా నువ్వు నాగిరెడ్డి గారిని ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో 2 కోట్ల చిల్లర ఏదో కట్టాలట. అవునులే, నీకేంటంటే ఎక్కడికక్కడే నాగిరెడ్డి గారు ఇక్కడ పాయింట్ మీరు మర్చిపోయారు. రామకృష్ణారెడ్డికి చెరువుల మీద, చెరువులు మట్టి మీద ఉన్న శ్రద్ధ రెండో దాని మీద ఉండదు. ఎందుకంటే నియోజకవర్గంలోనే ఈ సీజన్లో ఒక్కొక్క చెరువు కూడా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు కూడా మట్టి అమ్ముకున్న చరిత్ర. ఎందుకంటే మేము 33 అడుగులు లోతు తవ్వేవని మేము స్వయంగా టేపెట్టి కొలిసిన కనీసం ఈ పెద్ద మనిషి ఆ చెరువు దగ్గరికి కూడా వెళ్ళలేదు. మనం అన్నది నిజమా అబద్ధమా అన్నది. అబద్ధం అనుకో, ఇక్కడికి వచ్చి ఏంటి నువ్వు 33 అడుగులు అన్నావు, ఇక్కడ 3 అడుగులు కూడా లేదని నిరూపించవచ్చు కదా. 2 నెలలు అయింది, వెళ్ళలేదు. ఎందుకు వెళ్తాడు? చేసింది తనే కాబట్టి ఎవరిని అంటాడు? ఏదో రకంగా చెరువు తవ్వితే తనకు డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ చెరువు తవ్వాడు, మరి డబ్బులు కావాలి. మరి మీరు ఇవ్వకపోతే ఎవడిస్తాడు? వాడికి 2 కోట్లు కూడా మీరు ఇవ్వాలి. అందు గురించే మిమ్మల్ని అలవాటు ప్రకారంగా 2 కోట్లు ఇవ్వమన్నాడు. అంటే ప్రతి చెరువు నుంచి తనకి రావాల్సిన డబ్బు రావాలి. ఇక్కడ మరి మట్టి తవ్వేశాడు, ఆయనకి మరి డబ్బు కావాలంటే ఏదో రకంగా మిమ్మల్ని ఎదిరించో బెదిరించో అని. మీరేదో పిరుకోలు, మీరేమో జగముండన్న సంగతి తనకు తెలుసు. అయినా ఏదో రకంగా మిమ్మల్ని ఎదిరించో బెదిరించో ఏదో చెయ్యాలని 2 కోట్లని డిమాండ్ చేశాడు. రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మిగతా 3 గ్రామాల గురించి చెప్పడం తెలుసుకోలేదు. అన్నీ చెబితే నీ 7.5 సంవత్సరాల్లోనూ నువ్వు సాగించిన అవినీతి గురించి చెప్పాలంటే పెద్ద పుస్తకం అవుద్ది. కానీ ఇక్కడ నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 2014లో ఏం చేశావు? ఆ రోజున పెద్దలు కీర్తిశేషులు సూర్యమ్మ గారి దగ్గర ఉన్నది ముస్లిమ్స్కి సంబంధించిన డబ్బు ఏమైంది? 5,60,000 ఎవరి దగ్గరికి వెళ్ళి? దానికి అతి గతి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానిపైన విమర్శించిన దానిపైన ఏమీ సమాధానం లేదు. అంటే ఏమైంది? అంతేకాకుండా ఇదే గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తికి 30 కోట్లు 40 కోట్లు నువ్వు ఇవ్వాలి, వాడుకున్నది అది ఇవ్వు అంటే నువ్వు ఇవ్వాల్సి ఏమో ఎగ్గొట్టేస్తావా? ప్రజలకి సాయం చేయడానికి, గ్రామానికి మంచి చెయ్యాలన్నా నాయకుల దగ్గర నువ్వు పెనాల్టీ వసూలు చేయాలంటావా? ఆఖరికి ఆంజనేయస్వామి గుడి సుమారు 80 లక్షలు ఏమైంది? సంవత్సరన్నర దాని వడ్డీ కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంతకుముందు రూపాయిన్నర వడ్డీ వచ్చేది. ఏమైంది ఆ డబ్బు? ఆ వడ్డీ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? చెప్పు రామకృష్ణారెడ్డి. దేవుడి డబ్బులు కూడా దోసేయడానికి కూడా సిగ్గులేదు. అయ్యి వసూలు చేయవయ్యా వడ్డీతో సహా ముందు. అంతేగాని అట్లా మాట్లాడడానికి నీ నోరు రాదు. కారణం నీ పర్సంటేజ్లు నీకు వస్తే చాలు. ఏదో రకంగా అపోజిషన్ పార్టీ నాయకుల పైన రాళ్ళు వేస్తే 100 రాళ్ళు వేస్తే 1, 2 తగలకపోతాయా అని నువ్వు 100 రాళ్ళు వేస్తావు. రామకృష్ణారెడ్డి నీకు ఒకటి చెప్తా ఉన్నా,
నువ్వు 100 కాదు కదా 1000 రాళ్ళు వేసినా కూడా మాకేమీ అవ్వదు. ప్రజలు తెలుసు ఎవరు నీతిమంతులా ఎవరు అవినీతిపరుడా అన్నది. కాబట్టి ఇకనైనా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడు. ఏదో చంద్రబాబు నాయుడికి ఏదో శాపం ఉందని చెప్పుకునేవారు. నిజం మాట్లాడితే తల 1000 చెక్కలు అవుతుంది. నీకు కూడా అటువంటి శాపం ఏమన్నా ఉందేమో. నిజాలు మాట్లాడితే ఏమన్నా ఇది అవుతుందేమో. అందుకు ఎప్పుడు అబద్ధాలు తప్ప ఎప్పుడూ నిజం మాట్లాడవు. అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాల గురించి కూడా మాట్లాడావు. అంటే నీ ఉద్దేశంలో ఏదో రకంగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని చెడగొట్టాలి. అదే నీకు ఎప్పుడు కూడా చెడగొట్టడానికే తప్ప బాగు చేయడానికి లేదు. రామకృష్ణారెడ్డి ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ గ్రామంలో ఇంకా ఇళ్ల స్థలాలు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు పేదలు. నీకేమైనా చేతనైతే కొత్తగా స్థలాలు తీసుకుని లేనంటోడికి వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అంతేగాని తీసుకున్న ఇళ్ల స్థలాల మీద ఏదో రాళ్ళు వేసి లేనిపోయిన అపనిందలు వేసి ఆ వచ్చిన ఇళ్ల స్థలాలు పేద ప్రజలు కడుపును కొట్టే విధంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టేలా మాత్రం ప్రయత్నం చేయగలను. చేతనైతే ఇంకో 10 మందికి ఇప్పించవయ్యా. అంతేగాని ఈ రకంగా చేయి. అంతేకాకుండా ఏది ఏమైనా కుతుకులూరు గ్రామం ఓ 30 సంవత్సరాలు వెనక్కిపోయింది అభివృద్ధికి సంబంధించి. ఏం చేతనంటే నీ పుణ్యం అంటూ కూడా అక్కడ మరి ఇందులో ఇక్కడ శివాలయంలో కట్టిన కళ్యాణ మండపంలో కూడా పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. వచ్చే సంవత్సరం ఆంజనేయ స్వామి సంబరం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకా రైతుల సంగతి తెలిసిందే. ఇంకా ధాన్యం కూడా ఎక్కడ ఎండబెట్టుకోవడానికి ఏమీ లేదు. ఏది ఏమైనా నువ్వు నీ అనుచరులతోటి చేసింది 100కి 100 పాళ్ళు కూడా మరి ద్రోహం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు మాత్రం ఆర్ఎండ్బి స్థలాల్లో అలాగే ఆక్రమించి ఆ రకంగా చేయొచ్చు. అంటే గ్రామాన్ని విధ్వంసం చేయడం. ఆల్రెడీ మీ గ్రామంలో ఎస్సీపేటలో చూసాం, సుమారు 20 మంది పాకలు కానీ పూరు గుడుసులు కానీ ఏ రకంగా తొలగించేసావో. పోనీ అక్కడ రోడ్డుకి కానీ ఇంకో దానికి దేనికి అడ్డు లేకపోయినా కూడా పూరు పాకల్ని ప్రత్యేకంగా ఎస్సీలకు సంబంధించింది తొలగించావు, అవునా కాదా? అదేవిధంగా దేవుడు ఆలయాలకు కూడా ఈ రకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఆంజనేయ స్వామిది కూడా ఏ రకంగా కైంకర్యం అయిపోయిందో తెలుసు. వడ్డీ డబ్బు ఇన్ని చేసి ఇట్లా వెళ్ళికి సమాధానం చెప్పకుండా ఎదుటివాడు సమాధానం చెప్పాలా? అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? అదేవిధంగా నీతి గురించి మాట్లాడే అర్హత ఉందా? నీతి అవినీతి విషయానికి వస్తే నేను ఇంకో విషయం కూడా చెప్తా అన్నా. నాగిరెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉన్నాడు. నువ్వు మీ నాన్నగారి తర్వాత రాజకీయాల్లోకి వచ్చావు. ముందు 5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు తక్కువలో తక్కువ అంటే సుమారు ఒక 600 కోట్ల వరకు సంపాదించావు. నాగిరెడ్డి గారు ఉన్న ఆస్తిని అమ్ముకున్నాడు. ఆయన నీలాగే సంపాదించుకోలేదు, అనిచేసుకోలేదు. నువ్వు అన్ని కోట్లు సంపాదించుకున్నా ఇంకా నీకు ఆస్తి తీరతలేదు. మరి నాగిరెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన సంపాదించుకొని ఉన్నది పాడు చేసుకున్నాడు. రాజకీయాల్లో అంటే నీతి అంటే ఇది, అవినీతి అంటే నువ్వు. కేర్ ఆఫ్ అడ్రస్ గుర్తుపెట్టుకో రామకృష్ణ గారు. ఇకనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు యథార్థాలు మాట్లాడు. ఎస్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడన్నా తప్పు చేస్తే చెప్పు, లేదంటే వాళ్ళని ఏదైనా కంప్లైంట్ ఇయ్యి. అంతేగాని అన్యాయంగా మాత్రం కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎవడో ఊరుకునేది లేదు, ఎవడో ఆగేది లేదు. నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ముందు 5-6 నెలలు తీసుకెళ్ళి కొట్టడాలు చేయడాలు, ఏదో ఈ 5 ఏళ్ళు కూడా అదే చేద్దాం అనుకుంటున్నావు. ఎవ్వరూ కూడా నీ కొట్టడాలకి, నీ కేసులకి, నీ అదిరింపులకి, బెదిరింపులకి ఎవ్వడూ కూడా భయపడ్డావు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఏదైనా మంచిగా చెయ్యి. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామానికే కాదు నియోజకవర్గానికి ఏదైనా మంచి చేయడానికి చేయి, కానీ నియోజకవర్గాన్ని దోచేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు రామకృష్ణారెడ్డి. థ్యాంక్ యూ.